నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పిఎస్ఎస్వి ప్రసాదరావు వెల్లడించారు. శుక్రవారం ఉదయం విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరిలో ఐజేయు జాతీయ సమావేశాలు విజయవాడలో జరగనున్నాయి అని చెప్పారు. రాష్ట్రంలో జిల్లా స్థాయిలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడానికి ఎప్పటికప్పుడు తన వంతు కృషి చేస్తానని, విజయనగరంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు చేశామని, ఎవరికి ఎలాంటి సహాయం అవసరమైనా అందించడానికి కమిటీ సభ్యులు కృషి చేస్తారని తెలిపారు. చిన్న పత్రికలు సమస్యల్ని సమాచార శాఖ ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టడం జరిగింది అని, మరోసారి వారిని కలిసి వివరించడం జరుగుతుంది అని చెప్పారు. అక్రిడేషన్ కమిటీ, రాష్ట్ర యూనియన్ కమిటీలో జిల్లాకి ప్రాధాన్యత ఉంటుంది. నిబద్ధత గల యూనియన్ గా మనకి రాష్ట్ర సంఘంలో గుర్తింపు ఉందని చెప్పారు. నన్ను డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించడం పట్ల జాతీయ నాయకత్వానికి, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, జిల్లాలో ఉన్న సభ్యులందరికీ నా తరపున ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎంచేతంటే గత 27 సంవత్సరాలు పెట్టి నేను అనేక సేవలను చేయడం జరిగింది ఏపీడబ్ల్యూజే. ఆ సేవలకు ఎవరైనా ఏపీడబ్ల్యూజేలో గుర్తింపుగా యూనియన్కి సేవలు చేసినట్లయితే ఎప్పుడో ఒక రోజు ఒక మంచి ఫలితము వస్తుందని చెప్పడానికి నేను ఒక ఉదాహరణని మీ ముందు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఈ పదవి అన్నది బాధ్యత, అంతే తప్పగానే పదవి అనేది ఒక పెద్ద గొప్ప విషయం అయితే కాదు. అనేక మంది అనేక రకాలుగా మన జిల్లాలో రకరకాల పదవులు చేశారు. అచ్యుతరావు గారు, ఎలిషెట్ సురేష్ గారు చాలామంది చేయడం జరిగింది. అయితే మొన్న జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ఇద్దరిని ఎంపిక చేయడం జరిగింది. జాతీయ కౌన్సిల్ సభ్యులుగా జె శాషగిరి, అదేవిధంగా మన వేదుల సత్యనారాయణని, స్టేట్ కౌన్సిల్ని రాధాకృష్ణన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ సన్యాసరావుని కూడా ఎంపిక చేయడం జరిగింది. యాక్చువల్గా రాష్ట్రంలో మన యూనిట్కి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉన్నది. వాళ్ళు కూడా మీ విజయనగరం యూనిట్ నుంచి మరొక 2-3 పేర్లు ఇవ్వండి, రాష్ట్రంలో అనేక కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలో మీ పేర్లు మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఎందుకంటే ఒక నిబద్ధతగా ఖచ్చితమైన టైంలో ఎన్నికలు నిర్వహించడము, రాష్ట్ర పిలుపు మేరకు అనేకమైన ధర్నాలైన కానీ రకరకాల కార్యక్రమాలు మనం నిర్వహించడం జరిగింది. అందుకోసంలో రాష్ట్రంలో ఉన్న అతి కొద్ది యూనిట్లు మన విజయనగరం యూనిట్ ఖచ్చితంగా అన్ని విధాల రాష్ట్ర నాయకత్వానికి సహకరిస్తుంది. సో ఈ సహకరించడానికి, ఇది రాష్ట్రంలో ఈ స్థాయిలో విజయనగరం ఉండడానికి మీ సభ్యుల వల్లే ఈ యొక్క పేరు వచ్చిందని మరోసారి మీ అందరికీ తెలియజేయుచున్నాను. ప్రధానంగా రేపు ఫిబ్రవరి నెలలో ఐజేయు ప్లేనరీ, అంటే జాతీయ స్థాయిలో ప్లేనరీ విజయవాడలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి డేట్స్ అయితే కొద్దిగా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఆ యొక్క కార్యక్రమానికి మన విజయనగరం జిల్లా నుంచి కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం 1992లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత మన విజయవాడకి రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఈ విజయనగరం జిల్లాకి కానీ, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కూడాను, జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు కూడా సెక్రటరీ జనరల్ స్వామిసుందర్కి కూడా మన రాష్ట్రం తరఫున ఇవ్వడం చాలా ఆనందదాయకము. అంటే మన రాష్ట్రంలో అన్ని విధాలుగా ఏపీడబ్ల్యూజేకి ఒక గుర్తింపు ఉంది. మొన్న జరిగిన అక్రిడేషన్ కమిటీలో మన జిల్లా తరఫున ఏపీడబ్ల్యూజేకి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాస్కి, ఈ రెండిట్లో కూడా అక్రిడేషన్ కమిటీలో మన సభ్యుల్ని నియమించుకునే అవకాశాన్ని కూడా ఉన్నట్లుగాను మేము విజయవాడ వెళ్ళేటప్పుడు అందుకు సంబంధించి అధికారులు చెప్పడం జరిగింది. గల కారణం ఏంటంటే మన సభ్యత్వం విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, ఆడిట్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడంలోనే ఏపీడబ్ల్యూజే కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ నిబంధనలకు ఖచ్చితంగా పాటించి ఆ గుర్తింపు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు పట్టణంలో కూడా మనం ఒక ప్రణాళికాబద్ధంగా అందరికీ ఏదైనా ఒక ఇబ్బంది కలిగిందంటే మనం తలో ఒక ఎంతో కొంత వేసుకునే కన్నా లిటిల్ బిట్ ఆఫ్ ఫండ్ని మనం
చేసుకుని దీన్ని వెల్ఫేర్ కమిటీగా గత నెల రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఆ ఎక్సర్సైజ్లో కొంతమంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ని పిలవడం జరిగింది. వాళ్ళంతా మేము ఖచ్చితమైన ఈ యొక్క నిర్ణయాన్ని మేము చాలా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే జరగరాని జరిగితే మనం చిన్న లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్ అలా తీసుకోవడం వాళ్ళకి ఇవ్వడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి దీనికి ఒక ఫండ్ రూపంలో చేసి అదేవిధంగా ఆర్థికంగా కాకుండా ఇతర సహాయ సహకారాల్లో కూడాను ప్రతి ఒక్క సభ్యులకు కూడాను మన ఏపీడబ్ల్యూజే సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని ఒక ఆలోచించి దాన్ని ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుగా బాధ్యతలు లింగాల నరసింహరావుని మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఆయన జిల్లాలో సీనియరు, అంతేకాకుండా పట్టణంలో అనేక మంది ప్రముఖులతోని కానీ ఇక్కడున్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఏపీడబ్ల్యూఏ సభ్యులు అందరూ కూడా కలిసి ఆ యొక్క వెల్ఫేర్ ఫండ్ మనం రేజ్ చేసి ఎవరికైనా ఆర్థిక పరంగా లేక ఆరోగ్యపరంగానూ ఇతర కారణాలుంటే మన వంతు కొంత సహాయం చేసే ఆలోచనలో ఉన్నామన్న ఉద్దేశంతో ఈ యొక్క వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా మనం సంవత్సరం పాటు కూడా సరదాగా అటు ఇటు మనం తిరుగు అటు ఇటు చేస్తున్నాం, కానీ మనకంటూ ఒక కార్యక్రమాన్ని అనేది నిర్వహించాలని అందరం భావించాము. అయితే ఏ కార్యక్రమం చేస్తే అందరం కలిసి మనం చేసుకునే అవకాశం ఉంటుందని భావించేటప్పుడు మన వాళ్ళంతా చెప్పారు. లాస్ట్ టైం మనం పిక్నిక్ ఒకటి ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అంతా కలిపి ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా అందరం కలిసి ఒక చోటుకి కలవడం జరుగుతుంది. కష్టసుఖాలను పంచుకోవచ్చు, కాసేపు అలాగా రిలాక్స్గా మాట్లాడుకునే ఉద్దేశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ఒకసారి ఆలోచించమన్నారు. అది కూడా వితిన్ షార్ట్ టైంలో డేట్ ప్రకటించడం అయితే జరుగుతుంది. మహా అయితే ఒక 10-15 డేస్లోని ఆ డేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చేయవలసింది ఏమిటంటే ఈ మధ్యకాలంలో సమాచార శాఖలో చిన్న పత్రికలకు కొన్ని ఆటంకాలను ఉంటున్నట్టుగాన మన ఏపీడబ్ల్యూజే దృష్టిలో తీసుకురావడం జరిగింది. దాన్ని నేను ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ మన గోవిందరావుతో మాట్లాడాను. అదేవిధంగా మన అదృష్టం కొలుతున్న రమేష్ విజయవాడలో ఉన్నారు. సార్, ఇక్కడ ఉన్న పరిస్థితి ఎవ్రీడే పేపర్ సబ్మిట్ చేయమని చెప్తున్నారు. అలా కొద్దిగా సాధ్యం మేమైతే వేయగలుస్తున్నాం, కానీ ఆ టైంకి మేము సబ్మిట్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. అసాధ్యాలు మీరు కూడా గమనించాలని. కాబట్టి ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక మీద డైలీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని మీరు రెగ్యులర్గా మాకు ఇమ్మంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని ఆయనకి నేను చెప్పడం జరిగింది.